అల్లూరి జిల్లాలో కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో అక్షర ఆంధ్ర కార్యక్రమం విజయవంతం. నేటి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అక్షర ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా హుకుంపేట మండలం గూడ ఆశ్రమ పాఠశాలలో డ్వాక్రా మహిళలు రాస్తున్నటువంటి పరీక్షా కేంద్రంను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా నేటి ప్రభుత్వంకు అలాగే మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలుపుతున్నానని, ఎందుకంటే సమాజంలో ప్రతి మహిళకు గుర్తింపు రావాలి, ప్రతి రంగంలో ముందంజలో ఉండాలి, అదేవిధంగా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అనే సంకల్పంతో తాపత్రయంతో ఒక మహోన్నత కార్యక్రమంకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమం నిమిత్తం గత 3 నెలల నుండి అల్లూరి మరియు పోలవరం జిల్లాల పరిధిలో సుమారు 80,000 మందికి పైగా రాయడం, చదవడం రాని నిరక్షరాస్యులను గుర్తించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న 8,000 మందిని వాలంటీర్లుగా నియమించి వీరికి విద్యా బోధన అందించడం జరిగిందని తెలిపారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో 100 రోజులు 120 గంటల బోధన పూర్తయిన సందర్భంగా వీరిలో నైపుణ్యాన్ని పరీక్షించేందుకు ప్రతి మండల పరిధిలో గల అన్ని గ్రామాల్లో ఈరోజు పరీక్షలు చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం అల్లూరి జిల్లా అక్షరాస్యత రేటు 40% మాత్రమే ఉందని, 2027 జనాభా గణన నాటికి దీనిని రెట్టింపు చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్తో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, జిల్లా డిఎల్పిఓ డిఈఓ రామకృష్ణ, డిప్యూటీ డిఈఓ చెల్లయ్య, ఎంఈఓ ఈశ్వర్, వెలుగు శాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమం కింద లాస్ట్ 3 మంత్స్గా అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇప్పుడు దాకా మన ఏఎస్ఆర్ జిల్లాలో అంటే పోలవరం జిల్లా రెండు కలిపి దాదాపుగా 80,000 కంటే పైన లర్నర్స్ అంటే ఇప్పుడు దాకా ఎవరెవరికి చదవడం, రాయడం రాలేన ఇల్లిటరేట్స్ని ఐడెంటిఫై చేసేసి ఒక 5 మండల్ ఇన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండ్ 5 మండల్ అక్కడ పోలవరం డిస్ట్రిక్ట్ 10 మండల్లో దాదాపుగా 80,000 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా టీచ్ చేయడానికి 8,000 కంటే పైన వాలంటరీ టీచర్స్ అపాయింట్ చేసాము. సో వాళ్ళందరూ కూడా ఏదో ఒక గ్రాడ్యుయేట్స్ లోకల్లో ఉంటుంది, విలేజ్ స్థాయిలో ఉంటున్న గ్రాడ్యుయేట్స్ కానీ +2 చదివి ఇట్లాంటి ఇలిటరేట్స్ వాళ్ళకి రాయడం, చదవడము నేర్పించగలుగుతున్న వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. టోటలీ వాలంటీర్గా వాళ్ళు స్వయంగా వచ్చి చేయడం జరిగింది. ఇవాళ ఆఫ్టర్ 100 days ఆఫ్ ప్రోగ్రామ్ దాదాపుగా 120 గంటలు వాళ్ళకి ఈ టీచింగ్ లెర్నింగ్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఎగ్జామ్ జరిగింది. మన జిల్లాలో ఎస్పెషలీ పాడేరు అంటే ఏఎస్ఆర్ పోలవరం జిల్లాలో మనకి స్పెసిఫిక్గా టీచర్స్ ద్వారా ఒక 3 సెషన్స్ ఇవ్వడం జరిగింది. మనకున్న ప్రైమరీ టీచర్స్ ద్వారా అది కొంచెం స్పెషల్గా తీసుకున్నాం. ఎందుకంటే మనకున్న ట్రైనర్స్ కూడా వాలంటరీ టీచర్స్ కూడా అంత స్కిల్డ్గా లేని పక్షంలో ఒక బ్రషప్ ట్రైనింగ్ ఇవ్వాలని కోసం ఒక 3 సారి పెట్టడం జరిగింది. సో దానివల్ల ఇవాళ ఈ ఎగ్జామ్స్ చేశారు, చాలా బాగా రాశారు. వాళ్ళందరూ కూడా చాలా ధైర్యంగా ఈ అటెంప్ట్ చేయడానికి జరిగింది. ఇట్లా ఇవాళ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు డిఫరెంట్ బ్యాచెస్లో వచ్చి రాసుకోవచ్చు. ఈ గూడ అని ఒక విలేజ్ ఇక్కడ హుకుంపేట మండలంలో ఇప్పటికి ఒక 30 మంది రాయడం జరుగుతుంది. ముఖ్యంగా వెలుగు డిపార్ట్మెంట్ నుంచి మొబిలైజేషన్ చక్కగా చేశారు. పంచాయత్ సర్పంచ్లు, వార్డ్ మెంబర్స్ అందరూ కూడా చాలా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేయడం కోసం పాల్గొనడం జరిగింది. ఇంకా ఈవినింగ్ వరకు డిఫరెంట్ బ్యాచెస్ వచ్చి రాస్తారు. ఈ ఎంటైర్ ప్రోగ్రాంలో ఎవరు విడిపోయి ఉంటే కూడా ఇక్కడ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఈసారి అటెంప్ట్ చేసిన వాళ్ళు వెళ్ళి వాళ్ళని కూడా ప్రోత్సహించి నెక్స్ట్ రాబోయిన బ్యాచెస్లో వాళ్ళకి కూడా టీచింగ్ లెర్నింగ్ 120 గంటలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కూడా నెక్స్ట్ ఎగ్జామ్లో అపేర్ చేయడానికి ఉన్న ప్రయత్నం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మన జిల్లాలో మనకి లిటరసీ రేట్ చూస్తే ఓన్లీ 40% ఉంది. సో ఈసారి ఈ అటెంప్ట్స్ చేసిన వల్ల ఖచ్చితంగా రాబోయే 2027 సెన్సస్లో మనకు ఉంటున్న లిటరసీ రేటు ఇంకా డబుల్ చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా అది చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.